2024 కంప్లీట్ చేసుకుని కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అయ్యారు కదా. కౌంట్ డౌన్ ఈవెంట్స్ లో చిల్ అవుతూ చిందులేస్తూ నూతన ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి ఫుల్ జోష్ తో టపాసులు పేల్చి హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా అరుస్తూ స్వాగతం పలుకుతారు. డిసెంబర్ 31 నైట్ జరిగేది ఇదే. కేకులు కట్ చేసి అందరికీ పంచి విషెస్ చెప్తారు. కానీ అసలు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ట్రెడిషన్ ఎవరు, ఎక్కడ, ఎప్పుడు మొదలు పెట్టారు? ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? నూతన సంవత్సర వేడుకలు ఎప్పుడు మొదలయ్యాయంటే అందరూ టక్కును చెప్పే ఆన్సర్ ఇది బ్రిటిష్ వారు మనకు అలవాటు చేసిన సాంప్రదాయమని. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగింది. కానీ అంతకంటే ముందు నుంచే నూతన సంవత్సర వేడుకలు జరిగేవి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ ట్రెడిషన్ మొదలైంది. కొన్ని ప్రాంతాలలో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ డిఫరెంట్ రోజుల్లో జరుగుతాయి. చైనాలో న్యూ ఇయర్ వేడుకలు చైనీస్ క్యాలెండర్ ప్రకారం 2024లో న్యూ ఇయర్ ఫిబ్రవరి 10న జరగ్గా 2025 న్యూ ఇయర్ వేడుకలు జనవరి నెలాఖరులో జరగనున్నాయి. అలాగే ఈజిప్ట్ లో చంద్రుడికి సమీపంలో స్టార్ సిరియస్ రోజ్ అంటే ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద నైట్ స్కై, ఆ స్టార్ కనిపించినప్పుడు నైలు నది పొంగుతుంది. ఇదంతా వేసవికాలం ఆరంభమయ్యే సమయం అంటే మార్చి 20 టైంలో జరుగుతుంది. అక్కడ న్యూ ఇయర్ వేడుకలు ప్రకృతి పరంగా వచ్చే ఆ సంకేతాల ఆధారంగా జరుపుకుంటారు. పర్షియన్లు, పొనిషియన్లు నూతన సంవత్సర వేడుకలను వసంత ఋతువు ఆరంభంలో జరుపుకుంటారు. 4000 సంవత్సరాల క్రితం తొలి న్యూ ఇయర్ వేడుకలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. మెసోపోటేమియాలోని బాబిలోన్ నగరంలో వసంత ఋతువులో వచ్చిన తొలి అమావాస్య రోజున బాబిలోనియన్లు నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారట. ఆ పండుగను అంకితు అని పిలుచుకున్నారు. నగర వీధుల్లో దేవతా విగ్రహాలను ఊరేగించేవారు. 11 రోజుల వేడుకల్లో రోజుకొక ఆచారాన్ని అనుసరించేవారు. దేవతామూర్తులకు పూజలు చేసి తమ సాంప్రదాయాలను పాటిస్తూ తాము కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టామని నమ్మేవారు బాబిలోనియన్లు. ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో న్యూ ఇయర్ ను రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. స్కాట్లాండ్ లో ఈ పండుగను హొగ్మనే అని పిలుస్తారు. అక్కడ డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కలిసి ఫాస్ట్ ఫుడ్ అనే ఆచారాన్ని పాటిస్తారు. అంటే కొత్త సంవత్సరంలో వారింటికి వచ్చిన వ్యక్తి బహుమతి తీసుకుని రావాలి. అలాగే స్పెయిన్ లో అర్ధరాత్రి 12 గంటలు మోగుతున్నప్పుడు 12 ద్రాక్ష పండ్లు తినడం ఆచారం. ఒక్కో గంటకు ఒక్కో ద్రాక్ష పండును తింటారు. 12 నెలలకు ప్రతీకగా ఈ 12 ద్రాక్ష పండ్లు తింటారట. ఈ సాంప్రదాయం తమకు అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. ఇక బ్రెజిల్, ఈక్వెడార్, బొలివియా, వెనిజులా, ఇతర లాటిస్ కంట్రీస్ లో ప్రజలు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రంగురంగుల లోదుస్తులు వేసుకుంటారు. ఆయా దేశాల్లో రెడ్ కలర్ ను శుభానికి సూచికగా చూస్తారు. ఇక మన దగ్గర కూడా బ్రిటిష్ నుంచి అలవడిన సాంప్రదాయంగా భావించి పార్టీలు చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ మన దగ్గర కథ మారిపోతోంది. నూతన సంవత్సరానికి ప్రశాంతంగా సంతోషంగా స్వాగతం పలకాల్సింది పోయి చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటే ఉత్సాహంగా ఉండాలి, కరెక్టే. కానీ ఆ ఎంజాయ్మెంట్ కి ఓ లిమిట్ పెట్టుకుంటే బెటర్. మరి మీరు కొత్త సంవత్సరానికి ఎలా స్వాగతం పలకబోతున్నారు? కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.